అది మనకు ఒక వెబ్సైట్ అయింది, ప్లస్ మనకు ఒక ఆటోమేషన్ అయింది, వర్కింగ్ ఆటోమేషన్ అయింది. సో వీఆర్ సక్సెస్ఫుల్లీ చాలా ప్రొడక్టివ్ డే అయితే అయిందనమాట. అందుకే మనం ఒక బిర్యానీ కొట్టేసాం. ఇప్పుడు చేసి పడేసింది. బాబోయ్ సేమ్ చేయలేదురా బాబోయ్. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఇలా ఉంది ఏంటి సాయిరామ్? ఇప్పుడే ఇలా ఉంటే 2 years తర్వాత ఇమాజిన్ చేసుకోండి. మ్యాట్ ప్లాట్లు ఇప్పేస్తుంది, ఏవో చేస్తుంది బాయ్. నాకేదో అర్థం కావట్లే. కష్టమే బాయ్ బిల్డ్ చేయడం. ఎలా అయినా చేసి ఊరుకుంటాను నేను ఈరోజు. మేక్ బెటరా N8N బెటరా? మామూలుగా ఏదైనా ఒకటే అంటారు. మనం దానికి ఎంత డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే అవుట్పుట్ అనేది మనకి అంత బాగా ఇస్తుంది అనమాట. ఇక్కడ ఏఐ లేదా? ఈరోజు ఈ వీడియోలో నేను ఓపెన్ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాను. అంటే ప్రాజెక్ట్ నా మైండ్లో ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఎలా చేస్తానో నాకు తెలీదు, ఏం చేస్తానో నాకు తెలీదు, బట్ చేసేయాలంతే. సో దీనికి నేను ఏమనుకుంటున్నా అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మీరు ఎలానో నేను మొత్తం చేసి అయితే పెట్టేశాను. సో అందుకు మీరు ఏమేమి నేర్చుకుంటారు ఈరోజు నేను చెప్తా. ఫస్ట్ వచ్చేటప్పటికి మీరు N8N అనేది ఎలా వాడాలి అనేది నేర్చుకుంటారు. అంటే ఆటోమేషన్స్ అనేవి ఎలా చేయాలి, రైట్, అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సెకండ్ వచ్చేటప్పటికి ఆటోమేషన్స్ అనేవి మనం ChatGPT ఏజెంట్, ఏదైతే ఏజెంట్ అనేది కొత్త ఫీచర్ వచ్చిందో దాన్ని యూజ్ చేసుకొని ఎలా చేయాలి అని చెప్పేసి చూస్తారు. సెకండ్ నేర్చుకుంటారు. థర్డ్ వచ్చేటప్పటికి మీరు నేర్చుకుంటారు రనబుల్, ఎమర్జెంట్ ఇలాంటి నో కోడ్ ఏఐ ఏజెంట్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి ఎలా మనం ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ వెబ్సైట్స్ అనేవి బిల్డ్ చేయాలి, అది ప్రాంప్ట్ ఎలా రాయాలి, ChatGPTతో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి, అండ్ ఓవరాల్ ప్రాజెక్ట్లో మిస్టేక్స్, లెర్నింగ్స్ చాలా అయితే ఉంటాయి. లెంతీ ఉండొచ్చు, కాకపోతే నేను చెప్తున్నా చాలా వర్త్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే, మనకి యూట్యూబ్లో చాలా మెయిల్స్ వస్తుంటాయి అన్నమాట బ్రాండ్ కొలాబరేషన్స్కి. కొన్ని మంచి బ్రాండ్స్ వస్తుంటాయి. సో దాన్ని చూసి మీరు ఫీల్ అయిపోకూడదు. ఇప్పుడు అంటే ఏంటి వీడు ఎప్పుడు ప్రమోషన్లో చేస్తుంటాడని చెప్పేసి. అలా కాదు, వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ సంథింగ్ క్రేజీ టుడే. సో మనం ఒక ఏ ఏజెంట్ వీళ్ళు చేయబోతున్నాం. ఆ ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే, నాకు ఏవైతే మెయిల్స్ వస్తాయో ఎవ్రీడే, ఆ మెయిల్స్కి రిప్లై ఇస్తుంది ఆటోమేటిక్గా. అండ్ రిప్లైస్ ఇచ్చి బ్రాండ్ ప్రపోజల్ పంపిస్తుంది. ఏవైతే కొత్త బ్రాండ్స్ ఉన్నాయో లైక్ గుడ్ బ్రాండ్స్ వాటికి రీచ్ అవుట్ అవుతుంది. రీచ్ అవుట్ అయ్యి వాళ్ళని కూడా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఏవైతే బ్రాండ్స్ మార్కెటింగ్ చేస్తున్నాయో. సో ఇది ఎలా చేయాలో నాకు తెలీదు. సో ప్రాబ్లం అయితే నా దగ్గర ఉంది. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకడానికి, లేదా ఎలా బిల్డ్ చేయాలి అనే దానికి నేను నా వన్ ఆఫ్ మై యూట్యూబర్ ఫ్రెండ్ కూడా కాల్ చేస్తాను అనమాట ఈరోజు. యూట్యూబర్ చంద్ర ఎవరైతే N8N ఆటోమేషన్స్ చేస్తున్నాడో, సో తనకి ఫోన్ చేసి అసలు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది కనుక్కోవాలి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ChatGPTని అడిగి కనుక్కోవాలి. థర్డ్ వచ్చేటప్పటికి నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తాను ఎలా మెయిల్స్ని ఆటోమేట్ చేయాలని చెప్పేసి. సో ఫస్ట్ మన దగ్గర అయితే ChatGPT ఉంది కాబట్టి ChatGPTని అడుగుతున్నాను నేను. సో మీకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి నేను స్క్రీన్ రికార్డ్ అయితే చేస్తాను. సో ఫస్ట్ నేను ఏం అడిగా అంటే, ఐ వాంట్ టు బిల్డ్ అన్ AI ఏజెంట్ విచ్ విల్ గో త్రూ మై మెయిల్స్, విచ్ విల్ సీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బ్రాండ్ ప్రపోజల్స్ అండ్ ఇట్ విల్ రీచ్ అవుట్ టు దెమ్. It will reply to them and it will try to close, or if there is any good lead, or if there is any good enough chance, then it will also give my contact to reach out to me. Basically I'm a YouTuber, so I need another agent, ఇంకొక ఏజెంట్ కూడా కావాలి అని చెప్పేసి చెప్తున్నాను, which will reach out to potential brands for collaborations through my mail. ఇది నేను జస్ట్ ఒక వాయిస్ చాట్ ఇచ్చేసి పెట్టాను. సో చూద్దాం ఏం రిప్లై ఇచ్చిందో GPT-5 మనకి. ఆసమ్ గోల్ అండ్ టోటలీ డూయబుల్. Here is a practical blueprint you can copy with 2 agents. One, an inbound brand deals agent. Okay, first వచ్చేటప్పటికి inbound brand deals agent reads your inbox, spots proposals, drafts and send replies. Okay, first thing. Second వచ్చేటప్పటికి outbound partnership agent అనమాట. సో ఫైండ్స్, క్వాలిఫైస్ బ్రాండ్స్ అండ్ పిచర్స్ దెమ్ ఫ్రమ్ యువర్ మెయిల్. సో ఇది చేస్తుంది. సో ఫస్ట్ వస్తేప్పటికి ఐ విల్ గివ్ యూ టూల్స్, ఆర్కిటెక్చర్, ప్రాంప్ట్ ప్లస్ స్కీమా. ఓకే, సో ఏం ఇచ్చిందో మనం చూద్దాం. ఫస్ట్ వస్తేప్పటికి వాట్ యూ విల్ యూజ్. సో బ్యాటిల్ టెస్టెడ్ టూల్స్, కోర్, జీమెయిల్ ఏపీఐ. ఓకే, ఫస్ట్ థింగ్ వస్తేప్పటికి రీడ్, లేబుల్, డ్రాఫ్ట్, సెండ్, పుష్ నోటిఫికేషన్ వయా జీమెయిల్. పబ్సబ్ ఏంటంటే గూగుల్ క్లౌడ్లో ఒక ఫీచర్ అనమాట. ఇదేంటంటే క్యూ లాగా అనమాట. అమెజాన్ AWS సర్వీసెస్లో కాఫ్కా క్యూ లేదా అలానే క్యూ సర్వీస్ ఉంటుంది. నాకు అమెజాన్ AWS SQS ఏదో ఉంటుంది, నాకు గుర్తులేదు, కాకపోతే అలాంటిది అనమాట. నెక్స్ట్ సెకండ్, రిలయబుల్ LLM, OpenAI అసిస్టెన్స్ API. సో మెసేజ్ చేయడానికి ఇది ఒక వే, కాకపోతే నాకేంటి కావాలంటే సింపుల్ వే కావాలి. లైక్ చూడండి, ఆప్షనల్, నో కోడ్, లో కోడ్.
ఆ లో కోడ్ అయితే నాకు వెంటనే అయిపోద్ది కాబట్టి బిల్డ్ చేసేయచ్చు నేను. కోడ్ వే అయినా బిల్డ్ చేయొచ్చు. మీరు కోడర్స్ కాబట్టి మీరు బిల్డ్ చేయండి. మనకి ఫాస్ట్‌గా కావాలి కాబట్టి మనం ఎన్8 యూజ్ చేయొచ్చు. సో, అంటే ఎప్పుడు కూడా మనం ఏం చూస్తామంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. సో, ఇప్పుడు ఎన్8కి మనం నెలకి 1000 ఇచ్చినా, 2000 ఇచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ మనకి అది ఒక మంచి బ్రాండ్స్ క్లోజ్ చేసిందనుకో. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000, 2,00,000 బ్రాండ్స్ క్లోజ్ చేసిందంటే మంచి బ్రాండ్స్. సో, అక్కడ పొటెన్షియల్ ఎక్కువ ఉంటది కదా! అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ మనం రూ. 1000 2000 పెడితే ఇట్ ఈస్ గెట్టింగ్ లైక్ ఇంటూ 10x ఇంటూ 100x. సో, ఇట్స్ ఓకే. ఎన్8 ఆర్ మేక్ స్లాష్ జేపియర్ ఇవన్నీ ఏంటంటే ఆటోమేషన్ టూల్స్ అనమాట. అంటే మనం ఏదైతే కోడ్ చేసి చేస్తామో ఆల్రెడీ కొంతమంది చేసేసారు అవి. సో, వాటిని మనం యూజ్ చేయాలి అంతే. సో, వాటిల్ని మనం యూజ్ చేస్తాం మోస్ట్‌లీ. అందుకే మనము ఆ యూట్యూబర్ ఫ్రెండ్‌కి కూడా ఫోన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ ఏజెంట్ బిల్డ్ చేయడానికి ఇన్‌బౌండ్ బ్రాండ్ డీల్స్ అంటే ఓకే. బ్రాండ్ డీల్స్ తీసుకురావడానికి దీనికి లో కోడ్ చూద్దాం. వాట్ ఐ నీడ్ ఈస్ నో కోడ్ వే we can use n8n to do this. n8n యూస్ చేసి చేద్దాం సింపుల్గా. సో ఇట్స్ థింకింగ్. A few minutes later. Okay, perfect. n8n can handle this end to end without writing code. ఫస్ట్ పాయింట్ మనకి సింపుల్ కావాలి, పని అయిపోవాలి అంతే. బిలో ఆర్ 2 ఇంపోర్ట్ రెడీ బ్లూ ప్రింట్స్ యూ కెన్ రీక్రియేట్ ఇన్ n8n. ఓకే, ఆల్రెడీ ఉన్నాయంట. ఫ్లో ఏ ఇన్బౌండ్ బ్రాండ్ డీల్స్, జీమెయిల్ క్లాసిఫై విత్ ఏఐ, ఆటో రిప్లై ఆర్ డ్రాఫ్ట్ స్లాష్ ఫాలో అప్. Flow B, outbound partnership agent, Google Sheets of targets, personalized with AI, send sequence plus bumps. Okay. So first prerequisites, one time, n8n credentials. సో మనం ఏం చేద్దామంటే మనం ఎన్టీ బై గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసుకుందాం. దాంట్లోకి వెళ్ళి మనం n8n లాగిన్ అవుతాం. సో n8nకి వెళ్దాం. A few moments later. వర్క్ స్పేస్ స్టార్టింగ్ అంతా మేము ముందే చేస్తున్నా అంటే తెలియాలని చెప్పేసి ఎలా జరుగుతుంది ఏంటి. ఈ వీడియో ఏదో ఉంది, వీడియో మనకు అవసరం లేదు ఎందుకంటే మనం క్విక్ లెర్నర్. ఓయ్ ఏంటి ఇలా ఉంది. సరే మనం చాట్ జీపీటీ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఏఐ లేదా? సరే ఓ పని చేద్దాం. మనం ఏం చేద్దామంటే చాట్ జీపీటీ ఏజెంట్ చెప్దాం. ఏం చెప్దామంటే నా కోసం మొత్తం ఏజెంట్ నువ్వే క్రియేట్ చేసి పెట్టాయి అని చెప్పేసి చాట్ జీపీటీకి చెప్దాం. లెట్స్ సీ ఇఫ్ ఇట్ డస్ ఆర్ నాట్. సో మన దగ్గర చాట్ జీపీటీ ఏజెంట్ ఉన్నప్పుడు మనకెందుకు ఇబ్బంది. సో వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్ go to n8n website, log in with my credentials. I will be giving them, and I will also give you access to link the Gmail, so you can link the Gmail as well. Create the entire workflow for me, and if you need any further details about about my commercials, about the target audience, about anything, then I will give all those details to you if you ask, if it is required to create that workspace. So let me know how you would want to take this forward. If you have any questions before you start, please ask them because I want you to do this very carefully. అని చెప్పామనుకోండి చాట్ జీపీటీ ఒకసారి లుక్ వేసుకుంటుంది అనమాట, యూజర్ ఏం అడిగాడు అని చెప్పి. సో ప్రాంప్ట్ అనేది ఇలా ఇవ్వాలి, ఓకేనా. సో ఏజెంట్కి నేను ఇచ్చాను. ఏజెంట్ మీరు చూసుకోవచ్చు ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. ఏజెంట్ మోడ్ ఆన్ చేసా కింద. సో అదేం చేస్తుంది అంటే అది వెళ్ళి n8n వెబ్సైట్కి వెళ్ళి n8n వెబ్సైట్లో క్రియేట్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. బిఫోర్ ఐ స్టార్ట్ కుడ్ యూ ప్లీజ్ షేర్ ద యూఆర్ఎల్ ఆఫ్ యువర్ n8n ఇన్స్టెన్స్. ఓకే, ఫస్ట్ యూఆర్ఎల్ అడిగింది n8n ఇన్స్టెన్స్ది. సో బ్యాక్ లీవ్. ఒకసారి ఎవరు వచ్చారు అన్నా, నెయ్యి చెయ్యి అన్నా. వెళ్ళిపోయాడు వీడు, మాట్లాడే గ్యాప్లో వెళ్ళిపోతాడు వీడు. సరే, ఫస్ట్ యూఆర్ఎల్ ఆఫ్ n8n ఇన్స్టెన్స్. ఆల్సో లెట్ మీ నో యువర్ టిపికల్ ప్రైస్ రేంజ్, యువర్ ఛానల్ స్టాట్స్.
సో ప్రైస్ రేంజ్ కోసం మన దగ్గర ఏముందంటే మనం ఆల్రెడీ ఒకప్పుడు ఒక బ్రాండ్ బుక్ క్రియేట్ చేసుకున్నాం అనమాట బ్రాండ్స్కి పంపడానికి. సో నేను ఒకసారి చూస్తాను వెళ్ళి అది ఉందో లేదో ఏంటని దాని పరిస్థితి. బ్రాండ్ కొలాబ్. సో నేను ఇక్కడ క్రియేట్ చేశాను ఆల్రెడీ. సో దీన్ని కొంచెం మోడిఫై చేద్దాం. లైక్ నా సబ్స్క్రైబర్స్ అసలు 370K అయిపోయారు. లైక్ స్వరూప్ విఐటీబీ నుంచి కాస్త స్వరూప్ టాక్స్ అయిపోయింది, చేసి పెట్టేస్తుంది అనమాట. సో సింపుల్ అనమాట ఇది. దీనివల్ల అంత పొరపాటు చేసుకోకర్లేదు. సో లెట్స్ గివ్ అ ప్రాంప్ట్ హియర్. చాట్ జీపీటీకి వెళ్ళి ఒక కొత్త ప్రాంప్ట్ ఇద్దాం. అదేంటంటే ఐ యామ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ విత్ సెవరల్ బ్రాండ్ ఛానల్స్ named Swaroop Talks with more than 370K followers, subscribers in YouTube. Study with Swaroop with over 45,000 subscribers. Code with Swaroop Instagram page with around 250K plus followers on Instagram. Raw Talks with Swaroop Instagram page with over 100K followers. సో ఇలా నేను చెప్పి ప్రాంప్ట్లో ఏం చెప్పానంటే మొత్తం డీటెయిల్స్ ఇచ్చా, సేమ్ డీటెయిల్స్ ఇచ్చా. కాకపోతే నేను ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకున్నా అని చెప్పా. సెకండ్, ఆ యూజర్ ఎవరైతే క్లయింట్ చూడాలనుకున్నారో వాళ్ళకి సింప్లిఫై అయిపోవాలని చెప్పా. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ నేనేం చెప్పానంటే నేను ఇక్కడ నేను డేటా ఇస్తాను, ఫస్ట్ దాన్ని చూసి అర్థం చేసుకో, దాని తర్వాత ఏమైనా చేయాలా డెసిషన్ చేయాలా అనేది ఆలోచించు. నేను ఎలా ఆలోచిస్తున్నా అనేది నేను చెప్పాను. కాకపోతే నువ్వు ఒకసారి డేటాని చూడు అని చెప్పా. ఎంటర్ కొడతా, అది నాకు డేటా అడుగుతుంది చూడండి. సో ఇగో బిఫోర్ ఏ డ్రాఫ్ట్ ద ఎమర్జెంట్ హియర్ ఈస్ ద స్ట్రక్చర్డ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద డేటా యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్. You, Swaroop, are an influencer with strong brand trust in South India, Andhra and Telangana. Channels reach Swaroop Talks with 370, Study with Swaroop, Code with Swaroop, Products, Swaroop Talks LinkedIn page. Diversity of students 15 to 18 years, okay. 20 to 18 to 24/27 years, freshers, job seekers, okay. Strong followers, trust, large base comparable to any big brand in the region, okay. Convince brand quickly. Okay, website goal enti. Convince brands quickly. Showcase demographics, past collaboration, commercial, audience reach, credibility. Design should be scrollable and multi-section, not single page. And landing page should welcome brands and allow them to filter, explore. Okay. ఏదో సజెషన్ ఇచ్చింది. వెల్కమ్ టు స్వరూప్ టాక్స్, యువర్ గేట్వే టు సౌత్ ఇండియాస్ స్టూడెంట్ ఆడియన్స్. ఓకే. క్విక్ ఆప్షన్స్, టార్గెట్. సో నా దగ్గర ఉన్న డేటా ఫస్ట్ ఇస్తాను నేను. సో దానికోసం నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఇది కాపీ చేసిస్తా. సరే, డీటెయిల్స్ అయితే నేను ఇచ్చేసాను, బ్రాండ్ బుక్స్ అన్నీ ఇచ్చేసాను. నెక్స్ట్ ఆడియన్స్ ఇచ్చేసాను, ఎంతమంది ఉన్నారు ఏంటి ఇచ్చేసాను. కమ్యూనిటీ రిలేటెడ్ డీటెయిల్స్ ఇచ్చేసాను. ఈ డీటెయిల్స్ని కేర్ఫుల్లీ గో త్రూ దిస్. ఓకే, ఇచ్చేసాను. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదో చాట్ జీపీటీని ఆషామాషిగా చూడకూడదు. మనం దానికి ఎంత డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే అవుట్పుట్ అనేది మనకి అంత బాగా ఇస్తుంది అనమాట. సో అందుకే ఎంత క్లియర్గా డీటెయిల్గా ఉండగలమో అంత డీటెయిల్డ్గా ఉండాలి. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఇట్ గివ్స్. A few minutes later. చూడు ఇక్కడ డీటెయిల్స్ అనేవి. బిల్డప్ ప్రొఫెషనల్ మల్టీపేజ్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, ఐ వాంట్ యూ టు బీ మోర్ అబౌట్ ద. అంటే నేను ఇంకా క్రాస్ చెక్ చేస్తున్నాను అనమాట, చాట్ జీపీటీకి అన్నీ తెలుసా లేదా నా గురించి, నా డీటెయిల్స్ గురించి అని చెప్పి. ఎందుకంటే మన ప్రాంప్టే బాగాలేదనుకోండి, మనకు అవుట్పుట్ ఎప్పుడు కూడా సరిగ్గా రాదు. ఒకవేళ ప్రాంప్ట్లో నువ్వు అంటే కష్టపడ్డావు అనుకో, అప్పుడు నువ్వు అవుట్పుట్ గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చెప్పా అంటే మొత్తం డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకొని చాలా మంచి ప్రాంప్ట్ రాయు అండ్ సచ్ దట్ ఐ వుడెంట్ ఏబుల్ టు రీడూ ఇట్ అగైన్ అని చెప్పి చెప్పా. సో అందుకే ప్రాంప్ట్ అనేది ఇస్తుంది నాకు.
ప్రాంప్ట్ ఇచ్చేసింది. సో లెట్స్ కాపీ దిస్ ప్రాంప్ట్, లెట్స్ గో టు ఎమర్జెంట్, లెట్స్ పేస్ట్ ఇట్ హియర్. కిందది పైది తీసేద్దాం, పైకి వెళ్దాం. స్టేబుల్ అండ్ థరో, క్లౌడ్ ఫోర్స్ అన్నట్. ఫైల్స్ అటాచ్ చేసేద్దాం. Let's give it advanced controls. ఓకే, ఇచ్చేసాం మనం ఎమర్జెంట్కి. లెట్స్ సీ హౌ ఇట్ డస్. ఒకటి మిస్ అయింది ఏంటంటే మనం టెక్స్ట్ ట్యాగ్ డిఫైన్ చేయలేదు, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు చూడండి, ఎమర్జెంట్ కూడా నాకు కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతుంది. నేను ఇవన్నీ తీసుకెళ్ళి ChatGPTని అడుగుతా. ఫస్ట్ దానికి వస్తేప్పటికి నేను ఇలా పెడతా. సెకండ్ దానికి వస్తేప్పటికి కంటెంట్, హై క్వాలిటీ ఫొటోస్ ఆఫ్ స్వరూప్ ఫర్ ద అబౌట్ పేజ్ అండ్ ద హీరో సెక్షన్. డూ యూ హ్యావ్ యాక్చువల్ లోగోస్ ఆఫ్ బ్రాండ్ కొలాబరేషన్స్? సరే, ఇక్కడ ఒక్కొక్క పాయింటర్కి అడుగుతాం. హై క్వాలిటీ ఫొటోస్ ఆఫ్ స్వరూప్ అంట. ఫోటో ఆఫ్ స్వరూప్ కోసం మనం ఏం చేద్దామంటే మనది ఒక ఫోటో ఇచ్చేద్దామా. సరే చూద్దాం. అబౌట్ ద పేజ్, డూ యూ హ్యావ్ యాక్చువల్ లోగోస్ ఆఫ్ బ్రాండ్ కొలాబరేషన్స్. ఇందులో ఫస్ట్ పాయింట్ వస్తేప్పటికి ఇందులో ఏ స్వరూప్ ఫోటో ఈజ్ అటాచ్డ్, అటాచ్ చేసేద్దాం. బి యూ కెన్ పిక్ ద బ్రాండ్ లోగోస్ ఫ్రమ్ their websites. C, use real data, no placeholders. 3, metrics, should I use the exact metrics, Jason? So the agent is running, let it run. Meanwhile ఏం చేస్తా అంటే I'll go to ChatGPT. ఇప్పుడు ఏజెంట్కి చెప్తున్నాను అనమాట. అదే లాగిన్ అయ్యి వర్క్ ఫ్లో బిల్డ్ చేసాను. అంటే నేను వెళ్ళి క్రియేట్ చేసుకోవడం అదంతా కాంప్లెక్స్గా ఉంది కదా అక్కడ, అందుకు. ఏదేదో చేసేస్తుంది బాయ్, క్రేజీ. సరే, మనం వెళ్ళి NI10 క్రెడెన్షియల్స్ అవి చేద్దాం. ఏదో అడుగుతుందిగా మరి. అరే ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయిరా, ఇది కదా NI10 నాకు కావాల్సింది. కెన్ యూ ప్లీజ్ డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ, ఓపెన్ ద వెబ్సైట్, I will in the Gmail and all while you are doing. సింపుల్, మనకెంత కష్టం ఏ చేస్తున్నప్పుడు. లెట్ ఇట్ డూ. మీన్వెల్ మన మొక్కకి వాటర్ వేద్దాం. కొంచెం వాటర్ ఏం సరిపోద్ది తింటాం. సరే, మన చంద్రబాయ్ అయితే చేయమన్నాడు.
అబ్బా ఇక్కడ ఈ బెంగళూరులోనే ఉన్నా ఇంకా. ఇప్పుడు లేసా నువ్వు ఇక్కడే హైదరాబాద్. నైట్ లేట్ అయింది, ఫుల్ లేట్ అయింది. ఫుల్ ఆటోమేషన్స్. ఏదో ఇట్లా అవుతుంది మెంటివై. మెంటివే అవుతుంది, చేస్తున్నా మెల్లిగా అవుతుంది, బాగానే అవుతుందిలే. బ్యాడ్ ఫీడ్బ్యాక్స్ రాకుండా ప్రొడక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటూ చూస్తున్నా, మరి అది బాగానే ఉంది. ఎక్కువ అడ్మిషన్స్ కంటే ఫస్ట్ ఉన్న వాళ్ళని కరెక్ట్గా చదివించడమే ఫోకస్ అనమాట. N8 ఇప్పుడు మామూలుగా ఏమేమి యూజ్ చేస్తున్నావు టూల్స్? టూల్సా మనము మేకు వాడతాం ఎక్కువ. మేక్ బయట అయితే మేకు వాడతాం. మేక్ బెటరా N8 బెటరా? మామూలుగా ఏదైనా ఒకటే అంటారా? ఏదైనా ఒకటే, అట్లేం లేదు. అట్లేం లేదు. ఎందుకు స్టార్ట్ చేస్తున్నాయి మనం? మామూలుగా ఒక ఏజెంట్ బిల్డ్ చేద్దామని దీనికి ఆటోమేషన్ మెయిల్స్ మామూలుగా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రాండ్ డీల్స్కి, స్పాన్సర్షిప్, అదే బ్రాండ్ కొలాబరేషన్స్కి ఫైండ్ అవుట్ చేసి రీచ్ అవుట్ అవుదామని. అదంతా నేను అది ట్రై చేసా అప్పుడు. ఏమైందా? ఇప్పుడు 1 month బ్యాక్ అనుకున్నా చేస్తే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తే, బట్ మధ్యలో వదిలేసారి. అది వచ్చింది, ఐడియా వచ్చింది, మనది ఎట్లనే ఉంటది కదా, ఇదా మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టేసుకుంటే అయిపోద్ది కదా అనుకున్నా. బట్ ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసా, కానీ మధ్యలో వేరే వర్క్స్ వల్ల మధ్యలో ఆపేసాను. జీమెయిల్స్ అన్ని యాక్సెస్ ఇచ్చేస్తున్నాం అనమాట మనం. ఇప్పుడు ఫినిష్ కంట్రోలింగ్ చేసేయచ్చు మనం. ఇప్పుడు నుంచి ChatGPT తీసుకుంటుంది. ఇప్పుడు ఏదైనా చేసిందంటే అది మనకి నోటిఫికేషన్ పంపిస్తుంది. మీన్వైల్ మనం ఏం చేస్తున్నామంటే మన వెబ్సైట్ ఏదైతే ఉందో అది కొంచెం అటు ఇటు చేస్తుంది అనమాట. సో సరిగ్గా ఇవ్వట్లేదు. ఒకసారి చూద్దాం ఏం చేస్తుందో ఏంటి ఇది అని. స్వరూప్ టాక్స్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి పెట్టింది. గెట్ స్టార్టెడ్, సెలెక్ట్ ఆడియన్స్, స్టడీ విత్ స్వరూప్. ఓకే, మరి అంత మంచిగా అయితే ఇవ్వలేదు వెబ్సైట్. మనం ఏం చేద్దామంటే సేమ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో లైక్ ChatGPTకి చెప్దాం. సరే, ఇట్లాగా దిస్ స్టైల్ అండ్ ఆల్సో it should not be data overloaded with a lot of things. It's useful for the client. Please do research carefully and then give the prompt. సో ఇప్పుడు ఈ ప్రాంప్ట్ని తీసుకెళ్ళి మనం ఏం చేద్దామంటే రన్నబుల్ కూడా ఇద్దామన్నమాట. రన్నబుల్ కూడా సేమ్ ఎమర్జెంట్ లాగే ఒక టూల్. సో ఈ రెండిట్లో నేనైతే ట్రస్ట్ చేస్తాను, ఎందుకంటే అవి నాకు మంచిగా వెబ్సైట్స్ చేసేస్తాయి. సో లెట్స్ సీ, అంటే డిప్లాయబుల్ వెబ్సైట్స్ అనమాట. One eternity later. Before I give this prompt to any agent, can you visualize how it will look? రే చెప్పే టేక్ ఓవర్ ఉంటుంది, ఆథరైజేషన్ అంట. ఏం ఆథరైజేషన్ కావాలో కష్టమే బాయ్, బిల్డ్ చేయడం ఎలా అయినా చేసి ఊరుకుంటాను నేను ఈరోజు. బికాజ్ నాకు తెలుసు దీని మీద నేను టైం ఇన్వెస్ట్ చేస్తే ఇట్ విల్ గివ్ మీ అ లాట్ ఆఫ్ రిటర్న్స్. మ్యాట్ ప్లాట్ లిప్ వేస్తుంది, ఏవో చేస్తుంది బాయ్, నాకు ఏదో అర్థం కావట్లే. సో బిఫోర్ వెబ్సైట్ జనరేట్ చేసే కంటే ముందు ఒకసారి వైర్ ఫ్రేమ్ చూసుకోండి, ఎందుకంటే ఆ ఎమర్జెంట్ రన్నబుల్ చాలా క్రెడిట్స్ తీసుకుంటాయి, నా దగ్గర అంత క్రెడిట్స్ లేవు. సో లెట్స్ సీ. ChatGPT అంటే పెయిడ్ కాబట్టి కొట్టుడే.
నేను ఎక్కువ అడుగుతున్నా. అది మేబీ తప్పై ఉండొచ్చేమో అనుకుంటున్నా, మరి చూద్దాం. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఆటోమేషన్, ఏఐ ఆటోమేషన్. ఏఐ అనేది ఆలోచించి చేస్తుంది, అవ్వకపోతే మళ్ళీ రీట్రై చేస్తుంది. నార్మల్ ఆటోమేషన్ రీట్రై చేయదు. రన్నబుల్కి వెళ్తా. ఫస్ట్ రన్నబుల్ చూద్దాం. రన్నబుల్ దగ్గర రెడిట్స్ ఉన్నాయో లేదా, ఇది లేవు, ఉందో, ఉన్నాయి. దీనికి ఇచ్చేసా. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను దేనికి వెళ్తా అంటే, నాకు లైక్ ఇది కావాలి, ఎమర్జెంట్ ఏఐ, ఎమర్జెంట్ ఇచ్చేయడమే. నో, ఇది చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇందులో ఇది చేస్తుంది, రన్నబుల్ కూడా చేస్తుంది. సో లెట్స్ సీ విచ్ ఎవర్ హ్యాస్ ఎనీ క్వశ్చన్స్. ఒకవేళ వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతారు. సో ఇదైతే అడగట్లే, చేసుకెళ్ళిపోతుంది అది. మరి చూద్దాం. ఏజెంట్కి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఫస్ట్ అడిగేస్తుంది అనమాట. ఎమర్జెంట్ అదొకటి బాగుంది, నాకు ఎమర్జెంట్లో కొంచెం నచ్చింది. అది స్టార్ట్ చేసేస్తుంది, డైరెక్ట్ స్టార్ట్ చేసేస్తుంది అది. అప్లోడ్ అసెట్స్ అప్లోడ్ చేద్దాం కొన్ని. మనం పాజ్ చేసాం ఏజెంట్ని. వీఆర్ అప్లోడింగ్ 2-3 ఫైల్స్. మనకి ఇది ఏమైనా అడిగిందేమో చూద్దాం. చేసుకెళ్ళిపోతుంది ఇదైతే. HTML ఏదో రాస్తుంది. మన ఏజెంట్ ఏం చేస్తుంది చూడరా. మనం ఏం చేయకుండా ఏ చేసుకుంటాయి ఇప్పుడే ఇలా ఉంటే 2 ఇయర్స్ తర్వాత ఇమాజిన్ చేసుకోండి. మనం మాట్లాడితే చాలా విన్ని చేసుకెళ్ళిపోతుంది. నువ్వు బయటికి వెళ్ళి వచ్చేలోపు నీకోసం ఫుల్ ప్రొడక్షన్ రెడీ యాప్ పెడుతుంది. ఇలా చేసేయడం ఏంట్రా, ఏజెంట్ ఏంట్రా బాబోయ్, అన్నీ అది చేసుకుంటుంది కదరా. కానీ చేసింది మళ్ళీ చేస్తుందండి. ఓహో, క్రియేట్ చేసిందా, వావ్. టైప్ చేసి పడేసింది, బాబోయ్, సేమ్ చేయలేదురా. చేసిందా బాబోయ్. సాయిరామ్ 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 సాయిరామ్. ఇలా ఉందేంటి సాయిరామ్, భయం వేస్తుంది సార్ ఇలా ఏజెంట్ ఇలా చేసుకుంటుంటే. అండ్ నేను ఇవన్నీ చేస్తున్నందుకు మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఫస్ట్ నేర్చుకుంటే, ఇఫ్ ఐ విల్ బీ ఇన్ టాప్ ఆఫ్ ఏఐ, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఏఐ, దెన్ ఐ విల్ బీ ఏబుల్ టు టీచ్ స్టూడెంట్స్ కదా. అంటే ఇండస్ట్రీ ప్రకారంగా రెడీ చేయించడం ఈజ్ అవర్ గోల్ ఆఫ్ మెంటిబై. ఏదో సోదిలో పైథాన్ కోర్సులు చెప్పుకుంటా ఉండలేం కదా లైఫ్ లాంగ్. సో దే నీడ్ టు ఆల్సో లెర్న్ దీస్ థింగ్స్, దే నీడ్ టు ఆల్సో ఇంప్లిమెంట్ దీస్ థింగ్స్. మెంటర్స్, అక్కడ ఉన్న మెంటర్స్ కూడా ఇవన్నీ నేర్చుకోవాలి. దిస్ ఇస్ ద గోల్ ఆఫ్ అవర్ మెంటిబై. ఓకే, ఎమర్జెంట్ చేసేసింది బాయ్. స్వరూప్, రీచ్ సౌత్ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ స్టూడెంట్ ఆడియన్స్, అడ్మిషన్, ప్లేస్మెంట్, కెరియర్ టూల్స్, రియల్ అవుట్కమ్. నో, లెట్స్ సీ. మనకు బాగానే ఉంది ఇది.
లెట్స్ ఆస్క్ ఇట్ టు డిప్లాయ్ వద్దులే, మనమే చేసుకుందాం. లెట్స్ సీ హౌ రనబుల్ బిల్ట్. రనబుల్ అయితే మొత్తం డిప్లాయ్ చేస్తే సైట్కి చేస్తుంది కదరా. ఇది బాగుందా? సేమ్ అలానే ఉంది. సేమ్ నాకు తెలిసి రనబుల్కి కోడ్ ఇస్తే అది వెళ్ళి ఎమర్జెంట్ కోడ్ ఇస్తుందేమో. పొద్దున్న స్టార్ట్ చేసాం, నైట్ అయింది, అండ్ ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నాం, కాకపోతే చాలా లెర్నింగ్స్ అయితే నేర్చుకున్నాను అనమాట. N8N నేను అసలు చేయను అనుకున్నాను, కాకపోతే N8N నేను చేయాల్సి వచ్చింది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రాసెస్, అసలు ఏం జరిగింది, ఏం మనం బిల్డ్ చేసాము, అండ్ ఫైనల్లీ వచ్చే ప్రతి మెయిల్కి రిప్లై అనేది మనది ఫస్ట్ ఇచ్చేస్తుంది అనమాట. సెకండ్, ప్రజెంట్ మనం ఏం బిల్డ్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా బ్రాండ్స్ని ఫైండ్ అవుట్ చేసి అది మెయిల్ పంపించడం. సో అది మనం చేస్తున్నాం, కాకపోతే ఫస్ట్ నేను ఏం చేశాను అనేది చెప్పేస్తాను. ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద ప్రాసెసెస్ చేసి ఫైనల్ సింప్లిఫై చేస్తాను, నేను మీకు అది చూపిస్తాను. సో N8Nకి వచ్చి, N8N మార్నింగ్ ఆల్రెడీ లాగిన్ అయ్యి అవన్నీ మీరు చూసుకున్నారు. N8Nకి వచ్చిన తర్వాత మనకి ప్రాజెక్ట్ అనేది ఆటోమేటిక్గా మనం ఏం చేసాము, ChatGPT ఏజెంట్కి అడిగామన్నమాట. సో నాకు రాదు N8Nలో, నువ్వు ఆల్రెడీ ఆటోమేషన్ అనేది క్రియేట్ చేసి ఇవ్వు అని చెప్పేసి. సో అది సంథింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది. ఏం చేసిందంటే పర్సనల్గా ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసింది, ఒక వర్క్ ఫ్లో. ఆ వర్క్ ఫ్లోలో ఏం చేసిందంటే చాలా సింపుల్. నేను ఒకవేళ చేసి ఉంటే హాఫ్ అన్ అవర్ పడుతును, కాకపోతే ChatGPT చేయడం వల్ల నా మొత్తం డే పట్టింది. కాకపోతే నాకు లెర్నింగ్స్ అయ్యాయి అనమాట. ఓకే, ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు. అదే నేను యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూసుంటే నాకు ఆ హ్యాండ్స్ ఆన్ రాకపోదును, నేను ఏదో వీడియో చూసి పక్కన పడేద్దును. కాకపోతే ఆ ChatGPT అక్కడ చేయడం, నేను దాన్ని చూడడం, ప్లస్ అది ఏం తప్పులు చేస్తుంది అనేవి చూడడం, ఆ చేసిన తప్పుల్ని నేను అన్నీ రెక్టిఫై చేయడం. సో ఫస్ట్ ఏం చేసిందంటే మన ChatGPT ఇక్కడ మనకి జీమెయిల్ది ఒకటి ఫస్ట్ పెట్టిందనమాట ట్రిగర్. అంటే మన గూగుల్ని కనెక్ట్ చేసింది, మన జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసింది. సో నేను ఇక్కడ చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడ నువ్వు ప్లస్ మీద నొక్కితే, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఎక్కడైనా ప్లస్ మీద నొక్కితే, ఇక్కడ నీకు ప్లస్ ఉంటుంది, ఆ ప్లస్ మీద నొక్కితే నీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట. ఏంటంటే నువ్వు జీమెయిల్ యాడ్ చేయాలనుకున్నావు, జీమెయిల్ యాడ్ చేయు. ఎలా యాడ్ చేయాలనుకుంటున్నావు, ఏదైనా ట్రిగర్ అవ్వాలా. ట్రిగర్లో ఇక్కడ చూడండి, ట్రిగర్లో ఒకటి ఉంటుంది ఏంటంటే ఏదైనా మెయిల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రిగర్ అవ్వాలా అంటే నువ్వు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏంటది, ఆన్ మెసేజ్ రిసీవ్డ్, అదొకటే కదా ట్రిగర్ అవుతుంది. సో ఆన్ మెసేజ్ రిసీవ్డ్. సో దీన్ని ఏం చేసిందంటే అక్కడ పెట్టిన తర్వాత జీమెయిల్ అకౌంట్ని లింక్ చేసుకోవాలి. చాలా సింపుల్. ఇది క్లిక్ చేసి మీరు న్యూ క్రెడెన్షియల్ నొక్కి మీరు లాగిన్ విత్ గూగుల్ కొడితే అయిపోయింది ఇది. నెక్స్ట్ స్టెప్ వస్తేప్పటికి ఏం చేసిందంటే జీమెయిల్ అకౌంట్ పెట్టేసుకున్నాం. ఎవ్రీ మినిట్ అది ఏం చేస్తుంది అంటే చెక్ చేస్తుంది ఏదైనా కొత్త మెసేజ్ వచ్చిందా లేదా, మెయిల్ వచ్చిందా లేదా అని చెప్పి. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే మెసేజ్ రిసీవ్డ్ అని చెప్పేసి ఒక ఈవెంట్ అదే పెట్టుకుందనమాట. సో మెసేజ్ రిసీవ్డ్ అని ఉంది. ఇదంతా ఏం టెన్షన్ పడక్కర్లేదు. సో ఏం మెసేజెస్ అవి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ స్పామ్, ట్రాష్, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో నేనేం పెడతా అంటే రీడ్ స్టేటస్, అన్రీడ్ అండ్ రీడ్ ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ మనం రిసీవ్ అయితే దాన్ని ఇది రీడ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్టర్ టెస్ట్ కొట్టచ్చు. సో టెస్ట్ కొడితే చూడండి ఇక్కడ నాకు ఒకటి ఉంది. సో రీసెంట్గా ఒక మెయిల్ అనేది వచ్చిందనమాట. హాయ్, ఐఎమ్ కటారినా ఫ్రమ్ సోషల్ టాక్. థౌజండ్స్ ఆఫ్ బ్రాండ్స్ అండ్ ఏజెన్సీస్ యూస్ సోషల్ టాక్ ఫర్ దర్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ క్యాంపెయిన్ ఇన్ ద పాస్ట్. ఇది ఫస్ట్ స్టెప్ చేసింది. సో ఫ్రమ్ ఇది మెయిల్. సో ఇలా అనమాట. ఇప్పుడు దీని తర్వాత అదేం చేసిందంటే ఇక్కడ ఒక ChatGPTకి ఇప్పుడు ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ నుంచి డీటెయిల్స్ అనేవి దానికి వస్తాయి. వచ్చిన డీటెయిల్స్ ఈ సెకండ్ స్టెప్లో ఒక ChatGPTకి పోస్ట్ కాల్ అనేది రాసింది, HTTP రిక్వెస్ట్. ఇది ఏదో చేసేస్తుంది అనుకొని పొద్దున్నంతా టైం వేస్ట్ చేస్తా. జస్ట్ ఒక పోస్ట్ రిక్వెస్ట్ పంపిస్తుంది అంతే, సింపుల్. మీరు అది పోస్ట్ మ్యాన్లో చేసి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, పోస్ట్ మెథడ్. నెక్స్ట్ అది ఏంటి, ఎండ్ పాయింట్ API. నెక్స్ట్ జెనరిక్ మెథడ్. ఆథెంటికేషన్కి బియరర్ ఆత్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, OpenAIకి వెళ్ళారనుకోండి మీరు, APIస్కి వెళ్ళారనుకోండి, OpenAI API అని కొడితే వచ్చేస్తుంది. ఇక్కడ మనం డాష్బోర్డ్కి వెళ్తే ఇక్కడ మనకి API కీ అనేది వస్తుంది, చాలా వస్తాయి.
సో ఇవన్నీ మనకు కనబడాలి, మీకేం కనబడవు. అంటే మీరు క్రియేట్ చేసుకోవాలి ఓపెన్ అయ్యేది ఇక్కడ. ఫ్రీగా అయినా పర్లే, ఇక్కడ ఉంటుంది అనమాట. ఇగో ఆథరైజేషన్ బియరర్ టోకెన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మొత్తం స్టెప్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇగోండి, ఒకవేళ ఫైల్ ఇన్పుట్ అయితే అలా ఏంటి. సో ఇవన్నీ నేను అర్థం చేసుకుంటూ ట్రై చేశాను అనమాట. చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ బియరర్ ఆత్ అనేది మనం ఇక్కడ పెట్టేసాం. ఇదేంటంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెడెన్షియల్ లేదంటే ఇక్కడ బియరర్ టోకెన్ అంటే ఓపెన్ ఏఐ కీ అనేది ఇక్కడ పెట్టాలి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ సెండ్ బాడీలో ఏం చేసిందంటే ప్రాంప్ట్ అనేది రాసిందనమాట. అంటే ఎలా ఉండాలి ప్రాంప్ట్ నేను చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు దీన్ని ప్రిటిఫైజేషన్ చేశాను అనుకోండి, మీకు కొంచెం బాగా కనిపిస్తుంది. మేక్ ప్రిటీ. సో ఇక్కడ ఏం చేసిందంటే చూడండి, ఇక్కడ GPT-4o మినీ మోడల్ అనేది వాడుతుంది. నెక్స్ట్ రోల్ ఏంటి, సిస్టమ్ రోల్ యువర్ బ్రాండ్ డీల్ ఇన్బాక్స్ ఏజెంట్ అని చెప్పేసి చెప్పింది. క్లాసిఫై ఇన్బోర్డ్ ఈమెయిల్ అని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ రోల్ ఆఫ్ యూజర్ ఏంటి అంటే మన ప్రాంప్ట్ ఏంటి, సబ్జెక్ట్ ఇది కొంత ఇచ్చింది ఇది. సో దీన్ని అదేం చేస్తుందంటే ఐడెంటిఫై చేసి అదొక స్ట్రిక్ట్ జేసన్ కింద రిటర్న్ చేస్తుంది. అంటే ఈ ఆర్డర్లోనే ఇగో రిక్వైర్డ్ ఇవన్నీ కూడా అది రిటర్న్ చేయాలి అని చెప్పి ప్రాంప్ట్లో ఉంది. సో ఇవన్నీ కాపీ పేస్ట్ చేశారనుకోండి మీకు ఈజీగా వచ్చేస్తాయి. అదేమి అంత పెద్ద టెన్షన్ ఏం కాదు. ఇది ఒక ప్రాంప్ట్ అంతే, ప్రాంప్ట్ చాట్ జీపీటీకి ఇచ్చే ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్కి ఇచ్చే మనం బాడీ అనమాట. సో ఇది రన్ చేసామనుకోండి, ఇది ఏం చేస్తుందంటే ఇంకోండి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా, ఇది రన్ చేస్తా, ఇది సేమే డిలీట్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ చూసాం అనుకోండి, మనకి మెయిల్ అనేది జీమెయిల్ అనేది రన్ అయింది. సో అందుకే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి వచ్చాయి. వచ్చిన తర్వాత ఆ జీమెయిల్లో డీటెయిల్స్ ఇప్పుడు ఏమయ్యాయి అంటే నెక్స్ట్ ఇప్పుడు హెచ్టిటిపిది మనం ఇది చాట్ జీపీటీ రన్ చేసామనుకోండి, అది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటుంది అసలు ఏమేమి అవుట్పుట్ ఇస్తుంది అంటే మనకి ఇక్కడ చూడండి, ఈజ్ బ్రాండ్ ప్రపోజల్ ఫాల్స్. అర్థమవుతుందా? బ్రాండ్ ప్రపోజల్ కాదు, ఎందుకంటే అక్కడ వాళ్ళు మనకి ఏజెన్సీ కింద చేస్తున్నారు. అర్థమవుతుందా? అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక ఏజెన్సీ, అది బ్రాండ్ కొలాబరేషన్ కాదు, అది ఒక ఏజెన్సీ. సో ఇదేం చేసింది చాట్ జీపీటీ అనేది అర్థం చేసుకొని, అరే వాళ్ళు ఏజెన్సీ కోసం అంటే నువ్వు డబ్బులు కట్టాలి, నువ్వు బ్రాండ్ కొలాబరేషన్ కాదు అని చెప్పేసింది. అర్థమైందా? సో అండ్ దీని తర్వాత లీడ్ స్కోర్ ఏంటి మొత్తం అన్నీ కూడా ఇక్కడ రాసుకుంది, కొన్ని వేరియబుల్స్, కంపెనీ పేరు ఏంటి, కాంటాక్ట్ నేమ్ ఎవరు అని చెప్పి. ఇది చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో నుంచి ఒక ఫీల్డ్ నేను ఎడిట్ చేసుకుంటున్నాను అంతే. ఒక ఫీల్డ్ని నేను పక్కన పెడుతున్నా, ఆ ట్రూవా ఫాల్సా, ఆ ట్రూ ఉంది కదా దాన్ని నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేశాను అంతే, ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఆ ట్రూ అనేది నాకు ఒక వేరియబుల్ క్లాసిఫికేషన్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది అంతే. దీని నెక్స్ట్ స్టెప్, ఇఫ్ దట్ ఈస్ ట్రూ, ఒకవేళ బ్రాండ్ ప్రపోజల్ ట్రూ అయితే ఇది రన్ అయ్యిద్ది అనమాట. ఇదేమవుతుంది, ఒకవేళ ట్రూ అయితే దీనికి వెళ్తుంది, రిప్లై ఇస్తుంది అనమాట, ఆ మెయిల్కి రిప్లై ఇస్తుంది. సో ఇది చాలా సింపుల్. ఇదేం చేస్తుంది, ఇప్పుడు ఈ జీమెయిల్ ఏదైతే ఉందో ఈ ఐడి ఉంటుంది అనమాట. సో దానికంటే ఒక ఐడి ఉంటుంది, అంటే ఆ రిప్లైకి మాత్రమే రిప్లై ఇవ్వడం. అంటే ఆల్రెడీ ఒకరు పెట్టారు ఆ మెయిల్కి రిప్లై ఇవ్వడం. సో ఆ మెయిల్కి ఉంటే ఒక ఐడి ఉంటుంది. ఐడి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్నీ దొరికేస్తుంది అనమాట, ఇన్పుట్స్, ఇవన్నీ ఇన్పుట్స్ ఇందులో మనకి దొరికేస్తుంది. సో ఇందులో నేను ఐడి తీసుకొచ్చాను, ఐడి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత టెక్స్ట్ అనేది నేను ఫస్ట్ ఏం చేశాను అంటే చాట్ జీపీటీ త్రూగానే జనరేట్ చేసేవాడిని, అంటే ఒక్కొక్క బ్రాండ్కి పర్సనలైజ్డ్ మెసేజ్. కానీ దీని తర్వాత నేనేం చేశాను అంటే ఇంకొకే మెసేజ్ ఫిక్స్ పెట్టేసి, ఎందుకు 2 times చాట్ జీపీటీ కాల్ చేయడం, ఎలానో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చెక్అవుట్ చేసి రీచ్ అవుట్ అవుతారు కదా అని చెప్పి ఒక మంచి మెసేజ్ రాసి ఏదైతే పంపించాలో వాళ్ళకి అది ఇక్కడ పెట్టేసా. సో అది ఇక్కడ పెట్టేసి నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ చేశాను అనుకోండి, అది ఏమవుతుందంటే వాళ్ళకి మెయిల్ వెళ్ళిపోద్ది అనమాట. శాంపుల్ నేను చూపిస్తా చూడండి. సో ఇక్కడ నేను జీమెయిల్కి వెళ్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ హలో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ కొలాబరేటింగ్ విత్ అస్ అని చెప్పేసి వర్క్కి మెయిల్ పెట్టా. సో ఇక్కడ నాకు మెసేజ్ ఇది జనరేట్ చేసింది, చాట్ జీపీటీ జనరేట్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్ ఫర్ కొలాబరేషన్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి పంపించింది. ఇది ఆల్మోస్ట్ అలానే ఉంది కదా అని చెప్పేసి నేనేం చేశాను అంటే మళ్ళీ అంతే ఫస్ట్ దీనికి రిప్లై ఇచ్చాను, అంటే దీనికి రిప్లై ఇస్తే మళ్ళీ ఇస్తుందా లేదని చెప్పి, ఆర్ యూ ఓపెన్ ఫర్ కొలాబరేషన్ అని చెప్పి మళ్ళీ సేమ్ మెసేజ్ పెట్టింది అనమాట. సో ఓకే అనేసి అన్నాను. నో వి డోంట్ వాంట్ టు డూ అని చెప్పేసి ఎప్పుడు పెట్టా, అంటే అప్పుడు ఈజ్ బ్రాండ్ కొలాబరేషన్ ఫాల్స్ వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే రిప్లై ఇవ్వలే, మళ్ళీ లెట్స్ కొలాబరేట్ అని చెప్పేసి పెట్టా, అండ్ మళ్ళీ రిప్లై వచ్చింది.
ఇదేంటంటే ఇది నేను పెట్టిన రిప్లై అనమాట. నేను ఎలాగైతే పెట్టాను మొత్తం నా కిట్, నేను ఏమేమి వీడియోస్ చేశాను ప్రీవియస్గా అని చెప్పి. అర్థమైందా? సో ఇప్పుడు ఇది ఎవరైతే నాకు మెసేజ్ చేస్తారో ఆ మెయిల్కి, అది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్ కొలాబరేషన్ ప్రపోజల్ అయితే మాత్రమే మెయిల్ వెళ్తుంది. కొంతమంది స్టూడెంట్స్ రిప్లై చేస్తుంటారు కదా, వాళ్ళకి నేను సెపరేట్ కండిషన్ పెట్టచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు అనుకో, అది ఫర్ ఎగ్జాంపుల్ అది నాకు డైరెక్ట్ వాట్సాప్లో వచ్చేయచ్చు, లేదా నేను ఇంకా గూగుల్ షీట్లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లస్ కొట్టేసి. సో ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది అయిన తర్వాత సేవ్ కొట్టేసి యాక్టివ్ చేసామనుకోండి, అదేమవుతుందంటే ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. సో ఫ్రీ మోడ్లో అరౌండ్ మనకి 1000 ఎగ్జిక్యూషన్స్ అరౌండ్ ఉన్నాయి. సో పర్లేదు, ప్రో మోడ్లు తీసుకోవచ్చు మనం, ఎందుకంటే చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ అన్నిటికంటే మెయిన్ యూజ్ ఏంటో తెలుసా, ChatGPT ఏజెంట్ని యూజ్ చేయడం. అంటే ఒకవేళ మీకు ఇది వస్తే మీరు వేరే లెవెల్లో చేయొచ్చు. ఇంకా చూడండి ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, దీని తర్వాత ఈ ChatGPT ఏజెంట్ ఏదైతే మనం మార్నింగ్ వెబ్సైట్ కూడా బిల్డ్ చేస్తుండే వాళ్ళం, గుర్తుందో లేదో మీకు, ఆ వెబ్సైట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. నేను మీకు షేర్ చేసి చూపిస్తా ఆగండి. ఇవన్నీ ప్రాంప్ట్స్, ఇది వెబ్సైట్ అనమాట. వెబ్సైట్కి నేనేం చేశాను అంటే, రీచ్ సౌత్ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ స్టూడెంట్ ఆడియన్స్, పోస్ట్ 12th స్టూడెంట్స్, ప్లేస్మెంట్ ఆస్పిరెంట్స్ 16 to 27 year olds, నో ఫ్యాన్సీ మెట్రిక్స్, జస్ట్ క్వాలిటీ లీడ్స్ అని చెప్పేసి సింపుల్గా మనం పెట్టాం. ఫోకస్ ఆంధ్ర అండ్ తెలంగాణ, అథెంటిక్ కన్వర్షన్స్, ట్రాన్స్పరెంట్ మెట్రిక్స్. ఎవరితో అయితే బ్రాండ్స్తో వర్క్ అయ్యామో అవన్నీ ఇక్కడ వస్తాయి. కింద వచ్చిన తర్వాత మన ఛానల్స్ ఏంటి, వాటి యొక్క సబ్స్క్రైబర్స్ ఏంటి, వ్యూస్ ఏంటి, ఇన్స్టాగ్రామ్కి ఏంటి, మళ్ళీ వేరే ఛానల్స్ ఏంటి అనేవి ఇక్కడ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా కిట్ డౌన్లోడ్ చేయాలనుకుంటే వాళ్ళు గూగుల్ డ్రైవ్ ఇచ్చేసారు, ఇక్కడ వాళ్ళు వెళ్ళి మీడియా ఇది చూసుకోవచ్చు అనమాట. అంటే నేను నా ఛానల్ స్టాట్స్ రియల్గా. అండ్ దీని తర్వాత ఇంకా కిందకి వెళ్తే లైక్ కేస్ స్టడీస్, ఏమేమి నేను వర్క్ చేశాను బ్రాండ్స్ అని రీజన్స్ ఉన్నాయన్నమాట. ట్రస్టెడ్ బై మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి, అండ్ సెగ్మెంటెడ్ ఛానల్ స్పెసిఫిక్, అది కొన్ని రీజన్స్ అయితే పెట్టాను నేను. దీని తర్వాత కమర్షియల్స్ పెట్టాను. దీని తర్వాత వాళ్ళు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటుంటే కాంటాక్ట్ ఎలా అవ్వాలి అని చెప్పేసి నేను పెట్టేశాను అనమాట. సో అర్థమైందా? ఈ వెబ్సైట్ నేను ఏం చేశాను అంటే, ఫస్ట్ రన్నబుల్ అనే వెబ్సైట్లో నేను ఫస్ట్ రన్ చేశాను. అక్కడ ప్రాంప్ట్ ఇచ్చా, మార్నింగ్ గుర్తుందిగా మీకు. అండ్ అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేశాను అంటే, దాని తర్వాత ChatGPTలో జస్ట్ HTML ఇచ్చిందనమాట నాకు. సో కర్సర్లో నేనేం చేశాను అంటే, కర్సర్లోకి వెళ్ళి HTMLని ఇక్కడ తెచ్చుకొని, ఇంకో JSON కూడా ఇచ్చింది, మొత్తంని కొంచెం రీడిజైన్ చేసుకొని, కొంచెం మోడిఫికేషన్ చేసుకొని, అనవసరమైన తీసేసి ఇది నేను గిట్హబ్లో పెట్టి వరుసల్లో డిప్లాయ్ చేస్తాను. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ విచ్ ఐ ఫాలోడ్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేసామో, ఇప్పుడు ప్రజెంట్ అది మనకు ఒక వెబ్సైట్ అయింది, ప్లస్ మనకు ఒక ఆటోమేషన్ అయింది, వర్కింగ్ ఆటోమేషన్ అయింది. సో వీఆర్ సక్సెస్ఫుల్లీ చాలా ప్రొడక్టివ్ డే అయితే అయిందనమాట. అందుకే మనం ఒక బిర్యానీ కొట్టేసాం, ఇంకా పగన పోయింది ఇంకా క్యాలరీస్ అయ్యి. సో రేపటి నుంచి కొంచెం డైటింగ్ అయ్యి స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మనం ఒక ఆటోమేషన్ బిల్డ్ చేస్తున్నాం. అది ఏం చేస్తుంది అంటే, బ్రాండ్స్ అన్నింటిని తీసుకొస్తుంది. సో ఇక్కడ మనం గూగుల్తో సైన్ ఇన్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఏజెంట్ ఎంత బాగుందంటే, ChatGPT ఏజెంట్. నేనేం చెప్పా చూడు, నాకు బయట ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ని తీసుకొచ్చి గూగుల్ షీట్లో పెట్టు, గూగుల్ షీట్లో ఒక్కొక్కటి చూడు, ఎవరికైతే మెయిల్ చేయలేదో వాళ్ళకి మెయిల్ చెయ్యు, ఎవ్రీడే గూగుల్ షీట్ని అప్డేట్ చేస్తూ ఉండు. సో ఇది ఒక ప్రాసెస్ అనమాట. అది నేను కావాలా N8Nలోకి వెళ్ళి కూర్చొని చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ స్టెప్ అనేది నేను ChatGPT ఏజెంట్ ద్వారా చేయిస్తున్నాను అనమాట. నువ్వు చెయ్యు, నీ గూగుల్ లాగిన్ కావాలా, అథెంటికేషన్ కావాలా, నేను ఇస్తా, చెయ్యి నువ్వు అని చెప్పేసి. సో అలా ఉండాలి మీరు కూడా. అంటే లైక్ ఫస్ట్ మీరు ఎలానో కోడర్స్ కాబట్టి మీరు కోడ్ వేలో చేయాలి. ఇప్పుడు అంటే మనకు అవన్నీ అవసరం లేదు, కాకపోతే ఏజెంట్ ఉంది కాబట్టి మనం ఏజెంట్తో చేస్తున్నాం. సో ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ గూగుల్ లాగిన్ కావాలి కాబట్టి గూగుల్ లాగిన్ అడుగుతుంది, నేను గూగుల్ లాగిన్ ఇస్తాను. ఇప్పుడు చేసిన తర్వాత ఫినిష్ కంట్రోలింగ్ కొట్టేస్తే అది ఏం చేస్తుంది అంటే, ఆ కంప్యూటర్లోకి లాగిన్ అయ్యి మళ్ళీ చూసుకుంటుంది అనమాట. అసలు ఏం చేశాడు వీడు, లాగిన్ అయ్యాడా లేదా, చేసాడంటే నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తుంది. సో మధ్యలో చాలా ఎర్రర్స్ అయితే వచ్చేవి. అంటే ChatGPT కొంచెం సరిగ్గా చేయలేకపోతుంది ఏజెంట్. సో చాలా మార్చి, చాలా చేసి, చాలాసార్లు అడిగి, అంటే మనకు బతకం కదా, మనం ఏంటి రీట్రై అని చెప్పేసి అడిగాం. అలా కాదని చెప్పి ఇంక కూర్చొని 3 గంటలు కూర్చొని చేస్తే అర్థం చేసుకొని ఎర్రర్స్ వచ్చే చాలా అయిపోయాయి. కాకపోతే లాస్ట్కి అయితే అయిపోయింది. సో ఈ వీడియో బట్టి మీకు ఆటోమేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి N8N ద్వారా అనేది ఒకటి క్లియర్ అయి ఉంటుంది. సెకండ్ స్టెప్ వస్తేప్పటికి రన్నబుల్, ఎమర్జెంట్ ఇలాంటి కొత్త AI టూల్స్ని ఎలా వాడాలి అని చెప్పి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎలానో మార్నింగ్ మనం చాలా కష్టపడ్డాం. థర్డ్ థింగ్ వస్తేప్పటికి స్పెషల్, మీకు ఇలాంటి AI ఏజెంట్స్ అనేవి ఎలా వాడాలి,
అసలు ఇమాజిన్ చేసుకోండి, మొత్తం అంతా కూడా ఏఐ ఏజెంట్ చేస్తుందంటే నేనే మార్నింగ్ నుంచి షాక్ అవుతా ఉన్నా. దీన్ని పట్టుకొని నేను ఇంకెన్ని చేస్తానో మీరు ఇమాజిన్ చేసుకోలేరు. ఇంకా అర్థమవుతుందా? చూడండి, ఆటోమేటిక్గా వెళ్ళి క్లిక్ చేసి మొత్తం అంతా చేస్తుంది. ఇది ఏజెంట్ 1. దీనికంటే 300 టైమ్స్ బెటర్ ఏఐ ఏజెంట్ వస్తుంది జస్ట్ 2 ఇయర్స్లో. ఇమాజిన్ చేసుకో, అన్నీ అదే చేసి పెడుతుంది. సో మీరందరూ ఏఐని నేర్చుకోవాలి, మన ఛానల్ని ఫాలో అవ్వాలి. ఇలాంటి కంటెంట్ కోసం ఇక్కడి వరకు చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అండ్ ఏఐ రిలేటెడ్ అప్డేటెడ్గా ఉండాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నారు, మన కోర్సుల్లో ఎన్రోల్ అవ్వచ్చు. మన మింటీ బైలో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అగైన్ ఇఫ్ యూ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మీకు లైవ్ సెషన్స్ పెడతా ఉంటాం, ఏజెంట్స్ కోర్సెస్ ఉంటాయి, సూపర్ ఉంటాయి. నేర్చుకుంటారు, వాల్యుబుల్ థింగ్స్ నేర్చుకుంటారు. సోది ఉండదు మన దగ్గర. సో ప్రజెంట్ నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఏఐ. లైక్ అంటే ఏవైతే మెసేజెస్ వస్తున్నాయో నేను ఇక్కడ చూపిస్తా చూడండి. ఫస్ట్ మనకి మెయిల్లో డీటెయిల్స్ వస్తున్నాయి కదా. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెయిల్ ఉంది. హాయ్ కోడ్వే స్వరూప్, హోప్ దిస్ మెయిల్ ఫైండ్స్ యూ వెల్, జస్ట్ సర్క్లింగ్ బ్యాక్ వన్ లాస్ట్ టైమ్, ఆర్ కంపెనీ కొలాబరేషన్ ఐడియా, నో ప్రెషర్ బట్ వీఆర్ ఫైనలైజింగ్ Q3 ప్లాన్స్, Q3 ప్లాన్స్, ఓకే, వుడ్ లవ్ టు ఇంక్లూడ్ యువర్ అని చెప్పేసి ఒక మెయిల్ వచ్చింది. సో అదొక రిప్లైలో వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏఐది ఉంది కదా. సో ఏఐది ఏం చేస్తుందంటే HTTP రిక్వెస్ట్ బాగానే ఏం చేస్తుందంటే ఇక్కడ క్లాసిఫై చేస్తుంది. ఇక్కడ క్లాసిఫికేషన్లో చూసుకుంటే ఎలా క్లాసిఫై చేస్తుంది, బికాస్ ఆఫ్ ద ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్లో చెప్పామన్నమాట, మీరు ఆ ఓపెన్ ఏఐకి ఇలానే రెస్పాన్సివ్, ఇగో ఇలానే రెస్పాన్సివ్ అని చెప్పేసి చెప్పాం. ఈజ్ బ్రాండ్ ప్రపోజల్ ట్రూ? ఎస్, ఇట్స్ ట్రూ. ఇంటెంట్ స్పాన్సర్షిప్, లీడ్ స్కోర్ 7/10. కంపెనీ డ్రీమినా ఏఐ అంట, ఓకే. కాంటాక్ట్ నేమ్ ఏం లేదు. డెలివరబుల్స్ కొలాబరేషన్ పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, బడ్జెట్ హింట్ నల్, టైమ్ లైన్ Q3 అంటే Q3 అనమాట. నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఆస్క్ మోర్ ఇన్ఫో. సో ఇక్కడ ఆల్రెడీ ఏం జరుగుతుందంటే ఫస్ట్లో ఏదైతే మన ChatGPT ఉందో అది ఆల్రెడీ ఎనఫ్ డేటా అనేది తీసుకొస్తుంది. సో ఈ డేటా మీద మనం పర్సనలైజ్డ్ రెస్పాన్స్ అనేది రాయొచ్చు. ఎందుకంటే పర్సనలైజ్డ్ రెస్పాన్స్ రాస్తే మనకి ఛాన్సెస్ అనేవి చాలా పెరుగుతాయి. అండ్ రిస్క్ ఫ్లాగ్స్ అంటే ఫాలో అప్ నీడెడ్, అంటే ఫాలో అప్ ఖచ్చితంగా కావాలి ఇక్కడ. సో ఫస్ట్ ఆ మెసేజ్ వెళ్ళిపోవాలి. సో ఇది ఫస్ట్దేమో మెయిల్ అనేది ట్రిగర్ చేసింది. సెకండ్దేమో ఓకే, ఇక్కడ ఒక పర్సన్ ఉంది, ఏమేమి కావాలి అని చెప్పి క్లాసిఫై చేసింది. థర్డ్ స్టెప్లో అది ట్రూ లేదా అని చెప్పేసి ఒక ఫీల్డ్ అనేది మనం తీస్తున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఒకవేళ ట్రూ అయితే నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ మెయిల్ పెట్టేస్తున్నాం. ఏంటి, ఒక ర్యాండమ్ మెయిల్. సో ర్యాండమ్ మెయిల్ పెడితే బాగోదు కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే పర్సనలైజ్ జనరేట్ చేయడానికి నేను ఇక్కడ యారో క్లిక్ చేసి ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఏఐ. అంటే HTTP రిక్వెస్ట్ పంపించవచ్చు, బట్ అగైన్ N10లో ఏఐ ఫీచర్ కూడా ఉంది. సో జస్ట్ లెట్ మీ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ఇట్. నాకు కూడా తెలీదు, బట్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ఇట్. సో టుగెదర్ యూ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ఎలా ఏంటని. సో నాకు ఇక్కడ ఏం కావాలంటే నా ప్రాబ్లం ఏంటంటే చూడండి, నేను దేన్నైనా కూడా ప్రాబ్లం, సొల్యూషన్ అండ్ ప్రాసెసింగ్ కింద ట్రీట్ చేస్తాను అనమాట. ఇన్పుట్, అవుట్పుట్, ప్రాసెసింగ్. సో ఇప్పుడు ఇన్పుట్ ఏంటి, నాకు నా దగ్గర ఒక డేటా ఉంది. ఇప్పుడు ఇన్పుట్ ఏంటి, నా దగ్గర ఒక డేటా ఉంది. అవుట్పుట్ ఏం కావాలి, నాకు ఒక పర్సనలైజ్డ్ మెయిల్ కావాలి బేసిస్ ఆన్ ద ఏదైతే కంటెక్స్ట్ ఉందో అది. అండ్ కొంచెం నా ట్వీక్స్, నా టెస్టిమోనియల్స్, నా పోర్ట్ఫోలియో, నేను వర్క్ చేసిన బ్రాండ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు అక్కడ నేను. సో ఇక్కడ నేను ఏఐని సెలెక్ట్ చేసాను. ఏఐ ఏజెంట్ ఏం అవసరం లేదు, నాకు ఏం ప్లాన్ చేసి చేయక్కర్లేదు. ఇంటరాక్ట్ విత్ ఆంథ్రోపిక్ లేదా గూగుల్ జెమినై లేదా ఓపెన్ ఏఐ. సో ఓపెన్ ఏఐ మన దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఓపెన్ ఏఐతో డైరెక్ట్ చేద్దాం. సో అసిస్టెంట్ కావాలా, వద్దు. టెక్స్ట్ యాక్షన్స్, మెసేజ్ మోడల్, క్లాసిఫై టెక్స్ట్ ఫర్ వైలేషన్స్, ఇమేజ్, ఆడియో, ఫైల్ యాక్షన్స్. మనకి మెసేజ్ కావాలి కదా. సో క్రియేట్ అ క్రెడెన్షియల్, ఏపీఐ కీ అనేది మనం ఇద్దాము. నాకు ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడు, మెయిల్ వస్తుంది, HTTP రిక్వెస్ట్ ఏమో క్లాసిఫై చేస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని కూడా రన్ చేస్తా. ఇది రన్ చేస్తే ట్రూ అవుతుంది, అంటే నేను అక్కడ వరకు ప్రాసెస్ని రన్ చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు ఇక్కడ వరకు మెసేజెస్ అనేవి వచ్చేసాయి, అంటే మెయిల్ అనేది ఇక్కడ వరకు యాక్సెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి పక్కన లెఫ్ట్ సైడ్ ఇన్పుట్స్ అన్నీ వచ్చాయి. అంటే జీమెయిల్లోది ఏమైనా వేరియబుల్స్ యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు ఇక్కడ. సో నేనేం చేస్తా అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, టెక్స్ట్ మోడల్ సెలెక్ట్ చేస్తా, రిసోర్స్, మెసేజ్ మోడల్, మెసేజ్ చేయాలి. నెక్స్ట్ కస్టమ్ ఏపీఐ కాల్ అంటే మనకి ఇది చేస్తుంది అనమాట, ఎలా ఏపీఐ కాల్ చేసుకోండి అని చెప్పేసి. మనం మెసేజ్ మోడల్ మెసేజ్ చేస్తే చాలు.
అండ్ ఏ మోడల్‌కి మెసేజ్ చేద్దాం అనుకుంటున్నాము అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో, జీపీటీ 5 నానో అయితే సరిపోతదని చెప్పేసి నేను అనుకుంటున్నా. లేదా 4 మోడల్ అయినా కూడా పర్లేదు. 4 మినీ ఏదైతే ఉంటదో జీపీటీ 5 నానో చేసుకుంటాను. ఎందుకంటే అది లేటెస్ట్ కాబట్టి. జీపీటీ 5 నానో. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ప్రాంప్ట్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాం. ఇది ఫిక్స్‌డా లేదా ఎక్స్‌ప్రెషనా? ఎక్స్‌ప్రెషన్ అంటే వేరియబుల్స్ ఇంక్లూడ్ చేయాలా అని చెప్పి. సో, వేరియబుల్స్ ఇంక్లూడ్ చేయాలి. సో, ఫస్ట్ సిస్టమ్ ప్రాంప్ట్ ఏంటి? యూజర్ ప్రాంప్ట్ ఏంటి? సిస్టమ్ ప్రాంప్ట్ అంటే సిస్టమ్‌ని ఎలా డీల్ చేయాలనుకున్నావు. అసలు ఆ ప్రాంప్ట్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ రాస్తుందో నువ్వు ఒక స్పెషలైజ్డ్ ఏజెంట్‌వి లేదా నువ్వు ఒక స్పెషలైజ్డ్ మార్కెటర్‌వి అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నావు అంటే సిస్టమ్ అని చెప్పేసి పెట్టాలి. సెట్ ద మోడల్స్ బిహేవియర్. ఓకే. సో, ఇప్పుడు నేను చాట్‌జీపీటీకి వెళ్ళి ప్రాంప్ట్ అనేది ఇంప్రూవ్ చేస్తా. అది ఎలా చేస్తున్నానో చూడండి. సో, చాట్‌జీపీటీకి వెళ్ళినా ఐల్ ఓపెన్ ఎ న్యూ చాట్. ఐల్ సే హియర్ right now what I am doing is whatever brand collaboration mails I am receiving in my inbox, so I am classifying it by using NA10 and an HTTP request. So there I am getting a JSON response which I will be attaching below, and basis on the JSON response which I am getting and also including some of the uh, information from my end, I need to write a personalized mail to the personalized reply to that specific mail. So I want you to give me prompt. One, I need the system prompt. Two, I also need the user prompt which I need to send along with the information whatever I am sharing with you to the OpenAI API request. సో, ఓపెన్ఏఐ ఏపీఐ రిక్వెస్ట్ చేయడానికి నాకు ఒక సిస్టమ్ ప్రాంప్ట్, యూజర్ ప్రాంప్ట్ కావాలి అని చెప్పేసి అడిగా. సో, నేను దీనికి ఏం చేస్తా అంటే ఐల్ గివ్ ద నేనేం చేస్తా అంటే ఐల్ గివ్ దిస్ టెక్స్ట్ ఏదైతే మనకు వచ్చిందో, అంటే మనకి ఎక్కడొచ్చింది నేను ఒకసారి ఇన్పుట్స్ చూపిస్తా చూడండి. హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌లో మనకి ఒక టెక్స్ట్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఏంటది? అవుట్పుట్ వచ్చింది కదా, ఇగో ఇదే కదా. అక్కడ చాట్‌జీపీటీ అనేది అవుట్పుట్ ఇది ఇచ్చింది. సో, దీన్ని మనం ఇస్తామన్నమాట. సో, దీన్ని నేను కాపీ చేసి ఇచ్చేస్తాను చాలు. ఏదది చాట్‌జీపీటీ. ఇక్కడ నేను ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో, అవుట్ ఆఫ్ దిస్ JSON sometimes some of the fields might be null. So the user prompt has to be like that. Basis on the available data, it has to write the exact reply that it needs to give. So for context, I will also share my past experiences, brand collabs, and the kind of commercials that I worked with, which you can share with along with the website link. So the website link also I'm sharing, from which you can extract the data. సో నేను కొంచెం ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను నేను. సో నేనేం చేస్తా అంటే ఏదైతే HTML నేను చేశానో దాన్ని నేను ఇచ్చేస్తాను అనమాట. సో ఇది ఇచ్చేస్తాను. Out of this website content, you have to extract. The prompt needs to be like that. So the prompt has to extract. So actually we need to give the entire data of Swaroop, like this website or even the HTML thing, in the prompt itself, such that the output should be more personalized basis on the requirement of the brand. For example, if the brand requires an Instagram collaboration, then we should only focus on the information or the brands that I worked with in Instagram and all. No need to give all other data, right? So it can also give other things, but it should be on less priority. So I hope you understand. సో ప్రాంప్ట్ అనేది నేను ఎంత డీటెయిల్గా చేయాలనుకుంటే అంత డీటెయిల్గా చేస్తాను అనమాట. సో ఇక్కడ నేను ఏం చెప్పా, సో వెబ్సైట్ లింక్ ఉంది, దీనిలో నా డీటెయిల్స్ అంతా ఉంది.
సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ- ఏదైతే యూజర్కి కావాలో, ఏదైతే బ్రాండ్కి కావాలో ఆ డీటెయిల్స్ మాత్రమే నువ్వు ఇవ్వు. అవే పోర్ట్ఫోలియో యాడ్ చేయు. ఆ స్పెసిఫిక్ పోర్ట్ఫోలియో యాడ్ చేయు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్ కావాలి. సో ఇన్స్టాగ్రామ్ డీటెయిల్సే యాడ్ చేస్తుంది. సో ఇంకొకరికి ఇంకేమైనా కావాలనుకో ఆ డీటెయిల్స్ మాత్రమే యాడ్ చేస్తుంది. సో అలా. సో దీనికి నేనేం చేస్తా అంటే index.html ఏదైతే ఉందో దీనిది నేను కోడ్ అయితే ఇచ్చేస్తాను నేను. కూల్. నేను మొత్తం ఇచ్చేసాను ఇప్పుడు. లెట్ ఇట్ డూ ద వర్క్. సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్, బాడీ, ప్రపోజ్డ్ ప్యాకేజెస్, ప్రైసింగ్ నోట్, క్వశ్చన్స్, సిగ్నేచర్, ఇవి అడుగుతుందన్నమాట. సో ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే అవుట్పుట్ అనేది జేసన్లో ఇమ్మని చెప్పేసి అవి చెప్తుంది అనమాట ప్రాంప్ట్లో. బట్ మనకి అవుట్పుట్ అనేది జేసన్లో వద్దు. I don't need the output in JSON. I basically need a well personalized mail in a text format which I can directly send with all the links as URLs and also whatever things are suitable. So give all the necessary details in the prompt such that it can automatically give well output mail. A few minutes later. చూడండి ఇప్పుడు, హాయ్ దేర్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ a collaboration with Dream. So since you are looking at an Instagram, our strongest fit is code with Swarup, which, wow, see this personalized mail is very good. So strongest fit ఏంటి, code with Swarup Instagram, which reaches this. కూల్. సరే, నేను మళ్ళీ ఏం చేశాను అంటే HTML ఫైల్ మళ్ళీ ఇచ్చేసి ఇంకా బాగా ఇంకెంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ ఇన్ఫర్మేషన్ నా ప్రాంప్ట్కి ఇవ్వు అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. సో లెట్స్ సీ వాట్ ఇట్స్ డస్ రైట్ నౌ. కూల్. రైట్ నౌ ఇట్ గివెన్ మీ వెరీ వెల్ ప్రాంప్ట్. సో నేను ఏం చేస్తాను అంటే కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తాను. సో సిస్టమ్ ప్రాంప్ట్ ఏంటంటే యువర్ సిస్టమ్, ఓకే, క్లాసిఫైయర్ జేసన్, అవుట్పుట్ రూల్స్ కొంచెం పెట్టింది. ఓకే, సో నేనేం చేస్తా అంటే ఇక్కడికి వెళ్ళి సిస్టమ్ ప్రాంప్ట్లో నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ప్రెషన్లో ఇక్కడ పేస్ట్ కొడతా. ఇక్కడ ఏమీ లేవు. సో ఫిక్స్డ్ అనమాట ఇది. సో ఇది ఒక ఫిక్స్డ్. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ప్రాంప్ట్ యాడ్ చేస్తున్నా, అది యూజర్ ప్రాంప్ట్లో ఏం చేస్తా అంటే నేను ఇది కాపీ చేసుకుంటా. ఇక్కడ నా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో పేస్ట్ చేస్తా, ఎక్స్ప్రెషన్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పెడతా. ఇన్బౌండ్ జేసన్ అంటే ఏంటి, ఇది. సో జేసన్ మనం ఏం చేస్తాం అంటే ఇది పెట్టేస్తాం. నెక్స్ట్ వస్తేప్పటికి ఇంకెక్కడ ఏం అడిగింది, ఇక్కడ సబ్జెక్ట్ ఆఫ్ ద మెయిల్. సో సబ్జెక్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి ఇంకో ఇన్పుట్స్ సైడ్లో జీమెయిల్ ట్రిగ్గర్లో మనకి సబ్జెక్ట్ అనేది దొరుకుతుంది అనమాట. ఇక్కడ స్నిప్పెట్. సో సబ్జెక్ట్ అనేది ఇక్కడ పెట్టేస్తాం. నెక్స్ట్ బాడీ ఎక్స్పర్ట్, బాడీ మళ్ళీ సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే ఇది సబ్జెక్ట్, ఇది బాడీ ఏమో ఇది. సో ఈ రెండు అయిపోయి, సో ఈ రెండు పెట్టేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే మంచిగా మెయిల్ రాసి ఇచ్చేస్తుంది మనకి. సో ఇది అయిపోయింది మనకి. సో సింప్లిఫై అవుట్పుట్, ఇక్కడ కూడా ఏదో ఉంది, వెదర్ టు రిటర్న్ ఏ సింప్లిఫైడ్ వర్షన్ ఆఫ్ ద రెస్పాన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రా డేటా. చూసుకుంటుంది అనుకుంటున్నాను నేను. ఒకసారి చూద్దాం ఇప్పుడు ఏం చేస్తుందా అని. సో మోడల్ యూస్ చేసుకున్నాం, ఎగ్జిక్యూట్ చేద్దాం, ఈ స్టెప్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సబ్జెక్ట్ వచ్చింది, కంటెంట్ అనేది వచ్చింది అనమాట మనకి. మనకి అవుట్పుట్లో సబ్జెక్ట్ అవసరం లేదనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం.
సో అక్కడ ఏంటంటే మనకి సబ్జెక్ట్ ఇస్తుంది అనమాట, అది అవసరం లేదు మనకి, ఎందుకంటే ఇట్స్ జస్ట్ అ రిప్లై. సో ఇట్ విల్ డైరెక్ట్లీ యాడ్. సో ఐమ్ జస్ట్ సీయింగ్ ఏమి ఇస్తుందా అని చెప్పి. అగైన్ ఇట్ గేవ్ సబ్జెక్ట్. సరే నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇక్కడ చెప్తాను నేను. సబ్జెక్ట్ ఎక్కడ లేదు, ఇది ఫైన్. పైన ప్రాంప్ట్లో చూద్దాం. పైన లేదు. సో నౌ ఇట్ షుడ్ నాట్ గివ్ ద సబ్జెక్ట్ ఇస్ వాట్ ఐమ్ థింకింగ్. ఒకసారి ట్రై చేద్దాం. సో చూడండి, మన ఇన్పుట్ ఎంతైతే ఎక్కువ పెద్దగా ఉంటుందో దాన్ని బట్టి అది ఇక్కడ ఇవి కూడా వాడుతుంది అనమాట, టోకెన్స్ అంత గట్టిగా వాడుతుంది. సో విల్ హ్యావ్ టు సీ అది ఎంత ఎక్కువ వాడుతుంది అని చెప్పి. ఎందుకంటే ఇట్స్ ఓకే, ఒకవేళ పర్లేదు ఒక కొంచెమే వాడితే, బట్ అగైన్ ఇఫ్ ఇట్స్ యూజింగ్ మోర్ దెన్ వీ హ్యావ్ టు లైక్ ఎక్కువ టోకెన్స్ వాడేసుకుంటుంది అనమాట ప్రతి రిప్లైకి. చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇచ్చింది అనమాట. హాయ్ దేర్, థ్యాంక్స్ ఫర్ రీచింగ్ అవుట్ డ్రీమ్ మీడియా. సో ఇది ఇచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇప్పుడు డన్. ఇక్కడ మెసేజ్ మోడల్ అనేది వచ్చింది మనకి. ఇక్కడ వన్ ఐటమ్ టూల్స్ ఏదైనా కనెక్ట్ చేయాలంటే చేయొచ్చు. కోర్సులోనే చెప్పాం మనం, ఏదైనా ChatGPT మోడల్కి మనం ఎక్స్టర్నల్గా ఒక ఏజెంట్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెక్టర్ డేటాబేస్ ర్యాగ్ మోడల్ ఏదైనా యాడ్ చేయాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సో అవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి అనమాట, అవసరం లేదు. అవుట్పుట్ వచ్చింది, డైరెక్ట్ బయటికి పంపించచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం వాడతానంటే ఎడిట్ ఫీల్డ్స్ అనేది వాడతాను. ఎందుకు ఎడిట్ ఫీల్డ్స్? ఓకే, ఎందుకంటే నాకు ఈ కంటెంట్ అనేది కరెక్ట్గా కావాలన్నమాట. సో యాడ్ రిప్లై, నేను ఇక్కడ ఈ కంటెంట్ అనేది ఇస్తాను. సో నాకు ఇక్కడ అవుట్పుట్ చూస్తే ఇలా వచ్చింది. ఓకేనా, చూడండి ఏమొచ్చింది. ఆర్ విజిట్ దిస్. సూపర్ మెయిల్ రాస్తుంది. సో ఇది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఓకే, సో మనం ఏం చేసాం, దీన్ని తీసుకెళ్ళి దీన్ని పెట్టేసాం. రిప్లై ఏమో ఏం చేస్తుందంటే ఏదో ర్యాండమ్ రిప్లై కాకుండా ఇది ఆ స్పెసిఫిక్ మెయిల్ ఐడికి, జీమెయిల్ ఐడికి ఇది ఏం చేసుకొస్తుంది, ఈ రిప్లై అనేది ఇస్తుంది అనమాట. యాజ్ అ టెక్స్ట్ అంటే టెక్స్ట్, ఎస్ టెక్స్ట్. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓ షిట్, ఇది వాడికి వెళ్ళిపోయినట్టుంది ప్రొడక్షన్లో, అందుకే టెస్టులు చేయకూడదు అంటారు. ఒకసారి రీలోడ్ చేద్దాం, ఎవరికి వెళ్ళిందో ఏంటో. ఇది కాదు, సెంట్. ఇగో వీడికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. దిస్ ఈజ్ సూపర్ కూల్ కదా. సో నేను దీన్ని సేవ్ చేసేస్తాను బికాజ్ దిస్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. సో లెట్ ఇట్ వర్క్. సో నెక్స్ట్, అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా మెయిల్ వచ్చింది. సో నేను దీన్ని కూడా, ఈ HTTP రిక్వెస్ట్ని కూడా నేను మార్చుకొని నా ప్రకారంగా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ మోడల్ని పెట్టచ్చు. ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ ChatGPT ఉండే కాదు, అంటే OpenAI ఇవన్నీ ఉండే కాదు. N8 అంటే కొత్తగా ఫీచర్స్ యాడ్ చేసింది కాబట్టి మనం డైరెక్ట్గా OpenAIకి ఇదే కాల్ చేసేస్తుంది, మనం చేయక్కర్లే. ఇప్పుడు మనం టెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇది ఎంత యూస్ చేస్తుంది, ఒక పర్ రెస్పాన్స్కి ఎంత యూస్ చేస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. అంటే దాన్ని బట్టి మనం చిన్నగా చేసుకోవాలన్నమాట దీన్ని. మనం దీన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట వ్యాలెట్ని. చూద్దాం, అంటే యూసేజ్ బట్టి ఎలా వస్తుందో చూద్దాం, దాన్ని బట్టి మోడల్స్ అవి మారుద్దాం. బట్ ఇట్స్ గుడ్ మోడల్. అంటే GPT-5లో ఏంటంటే బెనిఫిట్, రీజనింగ్ ఉంది, థింకింగ్ ఉంది, అన్నీ చేస్తుంది అనమాట అది ఆటోమేటిక్గా. సో దట్స్ బెటర్. 4O miniకి సేమ్ రెస్పాన్స్ ఇద్దాం, చూద్దాం ఎంత టైం ఇది పెడుతుందో.
4O మినీ, జస్ట్ 4O మినీ. సో ఇదేం చేసిందంటే, నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా యూజేజ్, నేను ఎగ్జిక్యూట్ చేస్తా. అంటే ప్రాన్ అవుట్పుట్ ఎలా ఇస్తుంది ఐదర్, బట్ లెట్స్ సీ అవుట్పుట్ ఎలా ఇస్తుందండి. అరే చూడు, టోటల్ టోకెన్స్ చూడు 8000, ఇట్స్ జస్ట్ 2400. కూల్. సో నా ఒక ఏజెంట్ అయితే బిల్డ్ అయింది మంది. నెక్స్ట్ దీంట్లోనే కొన్ని ఫీచర్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. ఫీచర్స్ ఏంటంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో నుంచి ఏమైనా మంచి కాంటాక్ట్స్ కానీ ఏదైనా డీటెయిల్స్ కానీ వచ్చాయనుకో, వాటిని సేవ్ చేయడం ఒక షీట్లోకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ వచ్చాయి, ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ మనం సేవ్ చేయాలి అనుకుంటున్నాం. లేదా ఫర్ ఎగ్జాంపుల్ అది అలాంటి మెయిల్ కాదు, అంటే అది ఎవరో స్టూడెంట్ కానీ ఏదైనా గైడెన్స్ కోసం అడిగారు, సో దాన్ని వేరేగా ఇంకెక్కడైనా స్టోర్ చేయడం. సో ఇవన్నీ చాలా టాస్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. చేద్దాం, మెల్లిగా చేద్దాం ఒక్కొక్కటిగా. ఈలోపు మీకు ఏదో అర్థమైంది అనుకుంటా N8N ఎలా వర్క్ అవుతుంది, ఎలా మనం దాన్ని వాడాలి అని చెప్పేసి.